ఓం శక్తి ఓం శక్తి ఓం నారాయణ బాబు స్వామి ఓం నారాయణ బాబు స్వామి అనాలి, 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి ఓం అంటూ ఉంటే మీకు నిదర్శనం అనేది వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపులు వస్తుంది. అమ్మని పిలవాలి, అమ్మ మీ కాడ రావాలి, మీకు ఆవిలింపులు రావాలి. అదే నిదర్శన. మీ ఇంట్లో పుట్టించే శక్తి మీకే రావాలి. అమ్మ మీ ఇంట్లో పుట్టించే శక్తి మీకే వస్తుంది. అనుగ్రహం పడితేనే పుట్టించే శక్తి మీకు వస్తుంది. ఇది ఈ స్వామి మాట, ఈ శక్తుల మాట, ఈ సర్వశక్తుల 140 శక్తుల మాట. ఈ అమ్మ కదిలి వస్తేనే అందరూ వస్తారు. ఈ ఓం శక్తి కానీ, లక్ష్మి కానీ, పార్వతి కానీ, సరస్వతి కానీ, కనకదుర్గ కానీ, భూదేవి, ఈ 140 శక్తులు ఈ అమ్మ కదిలితేనే అందరూ వస్తారు. ఈ ఒక్క ఆమె రాదు. అప్పుడు మీ ఇంట్లోనే 10% పవర్ వస్తుంది. మీకు పుట్టించే శక్తి 10 పవర్ మాత్రమే మీకు ఉంటుంది. ప్రతి కుటుంబానికి 10 పవరే, ఒక ఊరికి 50 పవర్. అది మీరు పెడితే వచ్చేది కాదు. మేము చెప్పిన విధానం పెడితేనే మీకు అమ్మ అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం మీ ఇంట్లో శక్తి పుట్టాలంటే అమ్మ మేము చెప్పిన విధానాలు పెట్టుకొని, మీకు డబ్బు అవసరం లే, 1000 లక్షలు కోట్లు పెట్టుకునే అవసరం లే. మీరు ఇవ్వాల్సిన ఒక ఆర్తలు మాత్రమే. ఈ ఆర్తలు ఇస్తేనే మీరు పుట్టించిన శక్తి మీకు వస్తుంది. అన్ని వీడియోలు చూడండి, అప్పుడు మీకు కొన్ని ఐడియాలు వస్తాయి. ఎందుకంటే మీకు తెలియదు కదా దేవుళ్ళ గురించి. ఇంకా ఇంతవరకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు దేవుళ్ళ గురించి. రకరకాల చెప్తారు. మీరు పూజలు చేయండి, మీ కులదేవతలు పూజలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. మీరు సర్వ దోషాలు చేయండి. మీకు మీ ఇంట్లో పుడితేనే కదా ఏ దోషాలైనా పోయేదానికి. ఎవరికే ఉంటే మీకు అట్టు వస్తుంది? ఎవరికో ఉందంటే దేవుడు అనుగ్రహం మీకు ఎందుకు వస్తుంది? మీకుంటే మీకు కాపాడుతుంది. అంతేగాని మీకు లేనప్పుడు మీకు ఎందుకు కాపాడుతుంది? ఎవరికో ఉందని వాళ్ళు ఎందుకు కాపాడుతారు చెప్పు? వాళ్ళని దేవుళ్ళ చెప్పు? అది కాదు. మీ ఇంట్లో మీరే పుట్టించుకునే అనుగ్రహం మీరు తీసుకోవాలి, మీరే పుట్టించుకోవాలి. మీరు గ్రహాలు పోతాయి, దోషాలు పోతాయి, ఇంటి సమస్య ఏది మీ భక్తితో మీ భక్తితో ఎన్నో జరుగుతుంటుంది. అమ్మను కూడా చూడగలుగుతారు. అది ఈ సృష్టిలో ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఈ శక్తి అనేది ఉంటుంది. మీరు ఎక్కడ పిలిచినా, మీరు అమెరికాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా మమ్మల్ని పిలిస్తే మీకు నిదర్శనం అవపడుతూనే ఉంటుంది. స్వామి ఓం నారాయణ బస 10 సార్లు తర్వాత ఓం శక్తి ఉందంటే ఈ ప్రపంచంలో ఎక్కడ పిలిచినా మీకు నిదర్శనం అవపడుతుంది. ఇదే ఈ స్వామి మాట, ఈ శక్తుల మాట, తిరుగులేని మాట. ఒకరు చెప్పేది కాదు, వారు చెప్పేది కాదు, పుస్తకాల్లో ఉండేది కాదు. ఇదే శాసించే మాట, ఈ శక్తుల మాట. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పేది కాదు, వారు చెప్పేది కాదు. ఇది ఈ శక్తులు మాత్రమే చెప్పే మాటలు. దైవత్వం మాటలు. ఇది ఒకరు చెప్పేది కాదు. మీరే తెలుసుకోవాలి. అన్ని విషయాలు తెలుసుకొని మీరు అమ్మని పిలిచి ముందు అనుగ్రహాన్ని మాత్రమే పొందండి. ముందు అనుగ్రహం పొందినప్పుడు మాత్రమే మీరు పుట్టించుకునే శక్తి మీకు వస్తుంది. అంతేగాని తర్వాత మీరు పుట్టించుకునే శక్తి మీకు ఎట్లా వస్తుంది? అనుగ్రహం ముందు ఫస్ట్ ముఖ్యం. అనుగ్రహము అదే ముఖ్యము. మీరు అమ్మని ఫోన్లో చూసి కూడా పిలవండి. అమ్మ తప్పనిసరిగా మీకు నిదర్శనం అనేది చూపిస్తుంది.